రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి మావోయిస్టులో చాలా ఇంపార్టెంట్ అని భావించి బోళ్ళని మారణ హోమాలకి సృష్టికర్త అయిన హిడ్మా ఎన్కౌంటర్ ఒకటైతే, రెండోది అల్ఫలా యూనివర్సిటీ చైర్మన్ సిద్దికీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఉగ్రమూలాలు ఒక యూనివర్సిటీలో బయటపడటమే అత్యంత విషాదం. ఆ యూనివర్సిటీకి సంబంధించిన అన్ని రిజిస్ట్రేషన్లు రద్దు చేశారు, గుర్తింపులు రద్దు చేశారు. అక్కడి నుంచి ఈ డాక్టర్స్ డిగ్రీ అంతే మెడిసిన్ డిగ్రీలు పొందిన వాళ్ళందరి రిజిస్ట్రేషన్లు కూడా రద్దు అయినాయి. బట్ ఇంకా ఒక 15-20 మంది అనుమానితులు, వాళ్ళ ఫోన్లు, వీటి కోసం ఇంకా సోదాలు నడుస్తూనే ఉంటాయి. ఎన్కౌంటర్తో అయితే, హిడ్మా ఎన్కౌంటర్తో అయితే క్లియర్ మెసేజ్ని కేంద్రం మొత్తం అంతర్గతంగా ఉన్న ఉగ్రవాద గ్రూపులు, తీవ్రవాద గ్రూపులకి పంపించింది. అండ్ అదే సందర్భంలో ఏంటంటే, నేపాల్ కారిడార్ నిర్మిద్దాం అనుకున్న మావోయిస్టుల కళను ఛిద్రం చేసింది. ఓవరాల్గా ఈ ఎన్కౌంటర్ ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది, ఏజెన్సీ వాసుల పరిస్థితులు ఏమన్నా మెరుగవుతాయా, దీంతోపాటు దేశ ఆంతరిక భద్రత అండ్ అలాగే ఎక్స్టర్నల్గా మన రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఉగ్రవాదులు మీద చేస్తున్న దాని మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు గఫూర్ గారు, ఫార్మర్ ఎమ్మెల్యే అండ్ సిపిఎం నాయకులు. నమస్తే గఫూర్ గారు. అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్కారం. మిగిలిన గెస్ట్ కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. అండ్ టు స్టార్ట్ విత్ గఫూర్ గారు, రెండు కీలక పరిణామాలు, హిడ్మా ఎన్కౌంటర్ అండ్ అట్ ద సేమ్ టైం అల్ఫలా యూనివర్సిటీ చైర్మన్ సిద్దికీ అరెస్ట్. ఇదేంటంటే రెండు కూడా దేశ ఆంతరిక భద్రతకి సంబంధించిన వ్యవహారాలే. వీటిల్లో కేంద్రం చాలా పదునుగా చర్యలు తీసుకుంది, ఎక్కడా కాంప్రమైజ్ కాలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మీ అబ్జర్వేషన్ ఏంటి? రెండింటి మీద మాట్లాడమంటారా వాసుదేవ్ గారు? రెండింటి మీద సార్. నమస్తే అండి, మీకు రవికిరణ్ గారికి అట్లాగే వీక్షకులకు. సార్, ఒకటేమో సరే మనకు కొంత బాధ అనిపించినప్పటికీ హిడ్మా ఎన్కౌంటరు, అట్లాగే 6 మంది చనిపోవడము, ఇవన్నీ కూడా జరిగాయి. ఇవి అనివార్యమైనటువంటి పరిణామాలుగా, ఎందుకంటే మన రోజుల ఆయన వేణుగోపాల్ లొంగిపోయిన తర్వాత ఇక హిడ్మా ఎన్కౌంటర్ తప్పదు అనేటువంటిది, అంటే రాజకీయాల పట్ల ఎంతో కొంత అనుభవం ఉండే ప్రతి ఒక్కరు ఏంటంటే, ఎప్పుడైతే లొంగిపోలేదో ఇంత పోలీసు బలగాల ముందు నిలబడడం కష్టం అనేది అనిపించింది. అది ఈరోజు సాకారమైంది. అది పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు అయితే అంతరాంగిక భద్రత, ఇప్పుడు ఇటీవల కాలంలో ఈ 2 సంవత్సరాలుగా నక్సలైట్ మూవ్మెంట్ వల్ల ఆంతరంగిక భద్రతకు ప్రమాదం వచ్చినటువంటి పరిస్థితి ఏం లేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఆ ప్రాంతాల్లో ఎవరిని అనుమతించకుండా హింసకు కూడా కారణమైన, నేను అది కూడా అంగీకరిస్తాను. ఎందుకంటే రాజ్య హింస ఒకవైపు, నక్సలైట్ల హింస ఒకవైపు సమాజాన్ని బాగా ఇబ్బంది పెట్టినటువంటి ఘటనలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మేము వారి రాజకీయ సిద్ధాంతాన్ని ఏ రాజు అంగీకరించమండి. రాజకీయ సిద్ధాంతం చాలా పొరపాటు సిద్ధాంతం. అది ఏదైనా దేశాన్ని, సమాజాన్ని మార్చుకోవాలంటే ప్రజలు మార్చుకోవాలి తప్ప తుపాకులు పట్టుకొని కొంతమంది మారుస్తామంటే సాధ్యం కాదు ఈ ఆధునిక సమాజం. అందుకోసం వాళ్ళు ప్రజల్ని చైతన్యవంతం చేయడం కార్యక్రమం వదిలిపెట్టి తుపాకులు తీసుకొని అడవుల్లోకి పోవడమే తప్పు. సరే, పోయిన తర్వాత రాజ్యహింస సహజంగా వస్తుంది, రాజ్యహింస, ప్రతిహింస, ఇవన్నీ తోడే. ఏమైనప్పటికీ వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి నక్సలైట్లు. రెండవది ఏమంటే, ప్రభుత్వం వైపు నుంచి కూడా రాజ్యహింసతో అంచివేయడం అనేది తాత్కాలిక విజయం సాధిస్తుంది, ఏ ప్రభుత్వమైనా సాధిస్తుంది. అది కేవలం వ్యక్తుల యొక్క బుర్ర నుంచి పుట్టిన సిద్ధాంతం కాదు. సోషియో ఎకనామిక్ కండిషన్స్ వల్ల ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తికి గురైనప్పుడు వాళ్ళను పక్కమార్గం పట్టించడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకోసం వాళ్ళు ఏ సోషియో ఎకనామిక్ కండిషన్స్లో బయలుదేరారు అనేది పరిగణించి ఆ సోషియో ఎకనామిక్ కండిషన్స్ కనుక నివారించగలిగితే ఇటువంటి హింసాత్మక ఘటనలు పర్మనెంట్గా ఉండవు. లేదు అంటే తాత్కాలికంగా విజయం సాధిస్తుంది. ఆ తర్వాత ఇదే పద్ధతి కొనసాగుతా అనుకోండి, మళ్ళీ ఇంకెవడో ఏదో పేరుతో మళ్ళీ ఈ హింస మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. దీంట్లో నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను సార్, హింస అనేటువంటిది నక్సలైట్లో ఆయుధాలు పట్టుకొని చంపారు చాలామంది. మా పార్టీ కార్యకర్తలు కూడా చెప్పారు. నెల్లూరులో మా పార్టీ నాయకుడు మాలకొండ ఏం చెప్పారు, మా పార్టీ నాయకుడు మన్సూర్ను చంపారు, ఈ చాలా అసలు భద్రాచలం చెప్పారు, చాలా చోట్ల చంపారు, బెంగాల్లో చెప్పారు. పాయింట్ ఏమిటంటే, హింస దారి పట్టడం కరెక్ట్ కాదని మనం చెప్తున్నాం. వారిని అణచివేయడానికి మనం కూడా హింస చేయకూడదు. మనం చట్ట ప్రకారంగా చట్టం ఏముందో అది చేయాలి.
ఇప్పుడు పట్టుకొని పోయి కాల్ చంపడాలు జరుగుతున్నాయి అనేటువంటిది, ఈవెన్ హిడ్మా కూడా దొరికాడని, దొరికితే చంపేశారని అంటున్నారు. నాకేమీ ఫ్యాక్ట్స్ తెలియవు. అంటున్నది ఏమంటే వాళ్ళకి సానుభూతి పరులు, అట్లాగే పౌర హక్కుల వాళ్ళు హిడ్మా దొరికాడు, దొరికితే ఆయన చనిపోవడంతో పాటుగా మహిళలు కూడా ఒకరిద్దరు మహిళలు, ఆయన భార్య చనిపోయింది, ఇతరులు చనిపోయినారు. ఇంతకుముందు ఆ కరిగుట్టల్లో, తర్వాత దంతెవాడలో జరిగినటువంటి ఎన్కౌంటర్స్లో మహిళలు చాలా మంది చనిపోయినారు. కర్నూలు జిల్లాకు సంబంధించిన ఒక అమ్మాయి అండి, నర్స్గా పనిచేస్తూ నక్సలైట్లో పోయింది. ఆ అమ్మాయి ఆయుధాలు బట్టి పోరాడేది కాదు, నర్సింగ్ సేవలు అందించేది. ఆ అమ్మాయిని కూడా ఎన్కౌంటర్లో ఇంతకుముందు కాల్ చేసింది, ఇప్పుడు కాదు ఇంతకుముందు. ఏమైనప్పటికీ రాజ్యహింస అనేటువంటిది మితిమీరితే సమాజానికి ప్రమాదం. రాజ్యహింస చట్ట ప్రకారంగా ఉంటే ఎవరికేం అభ్యంతరం లేదు, వాళ్ళు పట్టుకోవచ్చు, కేసులు పెట్టవచ్చు, ఈ చట్టాల ప్రకారం శిక్షించవచ్చు, ఏమైనా చేయొచ్చు. అయితే ఎన్కౌంటర్ నిజంగా సాయుధ ఘర్షణ జరిగినప్పుడు సరే వాళ్ళు చనిపోతారు, వీళ్ళు చనిపోతారు, దాన్ని మనం ఏం క్వశ్చన్ చేయలేము. పట్టుకొని కాల్ చేసే సంఘటన లేదన్నట్టు దాన్ని మాత్రం ఖండించాలని నా అభిప్రాయము. ఏమైనా ఆంతరిక భద్రత నేపాల్ కారిడార్ కళ అండి, ఇప్పుడు అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఈ అధునాతన వ్యవస్థలో అడవుల్లో దాక్కుని ఏం చేస్తారండి? ఇప్పుడు సమాజం మారాలని వాళ్ళు కోరుతున్నారు, మేము కూడా సమాజం మారాలని మేము కూడా అనుకుంటున్నాం. కానీ ప్రజల చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా, ప్రజలతో సంబంధం లేకుండా హీరోయిజం చేస్తే సమాజంలో ఎట్లా సాధ్యమవుతుందండి? ఇంత పోలీస్ బలగాలు, మోడర్న్ వెపనరీ ఉండేటువంటి పరిస్థితిలో. కాబట్టి వాళ్ళు తీవ్రంగా ఆత్మపరిశీలన చేసుకోవాలా. ఒక షార్డ్ ఎండ్ 68లో స్టార్ట్ అయిన మూమెంట్ 67, 68లో స్టార్ట్ అయింది. ఒక 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు అయింది. 60 సంవత్సరాల తర్వాత రాజ్యాధికారం కాదు కదా, కనీసం నిలవలేనటువంటి పరిస్థితిలో ఒక షార్డ్ ఎండ్కు మూమెంట్ వచ్చింది. దానికి కారణం ఏంటంటే వాళ్ళు అనుసరించినటువంటి విధానాలు, వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతమే అది చివరికి వాళ్ళకు ఒక విషాదమైనటువంటి ముగింపుకు తీసుకొని వచ్చిందని నా అభిప్రాయం. అలాగే అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించి వాసుదేవన్ గారు, అల్ఫలా యూనివర్సిటీ, దీంట్లో అల్ఫలా యూనివర్సిటీ మీద యాక్షన్ తీసుకొని నాకేం అభ్యంతరం లేదు. అయితే అల్ఫలా యూనివర్సిటీ పెట్టిందేమో ధనకాంక్షతో పెట్టింది. ఆ గిద్దికి ఎవడు పెట్టినాడో కానీ డబ్బు కోసం పెట్టినాడు. ఇప్పుడు ఈడీ కేసులు పెడుతున్నారు, ఇవన్నీ పెట్టాల్సిందే. ఎందుకంటే ఎవడైనా కానీ యూనివర్సిటీ పెట్టినోడు, ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టినోడు డబ్బులు సంపాదించడం, సొంత ఆస్తులు మళ్లించుకోవడం, ఇవే చేస్తారు. కానీ ఈడీ ఇంతకాలం ఎందుకు నిద్రపోయింది అని, ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద దృష్టి సారించలేదు అనేది. అంటే అక్కడేదో టెర్రరిస్టులు ఉన్నారు లేదా అని నేను చెప్పడం లేదు. కానీ ఒక యూనివర్సిటీ ధనకాంక్షతో పెట్టి నిధులు మళ్లిస్తుంటే ఇప్పుడు పట్టుకొని మనం అరెస్ట్ చేస్తున్నాం, కేసులు పెడుతున్నాం, ఎందుకు మేల్కోలేదు? నంబర్ 1. నంబర్ 2 ఏమంటే, ఇంకా పర్టికులర్గా వాసుదేవన్ గారు, ఈ యూనివర్సిటీలో నేను ఉదయం చూశాను, నేను సోషల్ మీడియాలో గూగుల్లో సెర్చ్ చేస్తే దొరికింది. ఈ యూనివర్సిటీలో 80% కాశ్మీరీ ఫ్యాకల్టీ అండి. ఇప్పుడు కాశ్మీర్లో ఉండే పరిస్థితి మనకు తెలుసు. మంచి చెడ్డల్లోకి నేను పోవడం లేదు. కాశ్మీర్లో వాళ్ళు భావిస్తున్న దాంట్లో ఆ చర్చకి నేను పోవడం లేదు. కాశ్మీర్తో మనకు సమస్యలు ఉన్నాయి. కాశ్మీరీల యొక్క మనోభావాలు కూడా సాధారణ భారత పౌరుల్లాగా లేదు. వెనుక నుంచి రెచ్చగొడుతున్నారు, వెనుక నుంచి ఉగ్రవాద మూలాలు ఉన్నాయి, వెనుక నుంచి డబ్బు సహాయం ఇచ్చి టెర్రరిస్టుని పంపిస్తున్నారు, మనకు తెలుసు. పుల్వామా చూసాం, అట్లాగే మొన్న పహల్గామ్ చూసాం, ఇవన్నీ చూసాము. 80% ఫ్యాకల్టీ ఒక వివాదాస్పద ప్రాంతం నుంచి, వివాదాస్పదం అనకంటే మనం ఎంతో జాగరూకత చూడాల్సినటువంటి ఒక ప్రాంతం నుంచి 80% ఫ్యాకల్టీ ఉన్నప్పుడు అందులో ఉండేటువంటి వాళ్ళందరూ కరెక్ట్గా ఉన్నారా లేదా, వాళ్ళ భావాలు ఏమిటి, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది గవర్నమెంట్ నిందించడం లేదు. ఇంటెలిజెన్స్ ఏమైందని, ఒక యూనివర్సిటీలో టెర్రరిస్టులను తయారు చేస్తుంటే ఇప్పుడు డాక్టర్లందరూ కూడా అక్కడే తయారయ్యారు. ఈ డాక్టర్లందరూ అక్కడ తయారవుతున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ఫ్యాకల్టీ ఏమిటి, అక్కడ ఉగ్రవాద శిక్షణ లేదా ఉగ్రవాద భావాల్ని రేకెత్తిస్తున్నారనేది ఇంటెలిజెన్స్ కనిపెట్ట. దొరికిన తర్వాత, జరిగిన తర్వాత పట్టుకోవడం, వెంటాడడం అది వేరు. కానీ జరగక ముందే 80% కాశ్మీరీ ఫ్యాకల్టీతో యూనివర్సిటీ నడపబడుతున్నప్పుడు దాని మీద ఎందుకు నిఘా పెట్టలేదు, ఎందుకు దాని మీద పరిశోధన చేయలేదు అనేది మాత్రం నాకు రిజర్వేషన్స్ ఉన్నాయి. అది ల్యాబ్స్ అనేది నా అభిప్రాయం. అది బలహీనత, ప్రభుత్వంలో ఉండేటువంటి బలహీనత అనేది అభిప్రాయపడుతున్నా. ఏమైనప్పటికీ ఆయన ఈ నిధులు మళ్లింపు, ఫారిన్ నుంచి ఫండ్స్ తేవడం, డిఫరెంట్ ఆర్గనైజేషన్, ఇవన్నీ అతన్ని అరెస్ట్ చేయాల్సిందే. ఉగ్రవాద మూలాల్ని మనం ఛేదించాల్సిందే.
ఎందుకంటే ఉగ్రవాదం ద్వారా ఈ దేశంలో ఎవడు ఆ, విద్వేషాన్ని తెచ్చగొట్టి ప్రజలను చిచ్చుపెట్టినా అది తీవ్రంగా ఖండించదగిందే. కాబట్టి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, యాక్షన్ తీసుకోవాలా. అయితే ఇంకొక విషయం ఆ, నేను నమ్రతతో మనవి చేస్తున్నా. ఎంతో ఉన్నత విద్యాధికులు డాక్టర్లుగా అయినటువంటి వాళ్ళు ఒక పక్క మార్గం పడుతుంటే ఈ దేశానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం, దేశంలో పరిస్థితులు ఏమిటి, దీన్ని ఎట్లా రిఫైన్ చేయాలి? ఇప్పుడు రిఫ్రాఫ్ ఉంటారు, లేకపోతే అల్లర్చిల్ల తిరిగే పిల్లలు ఉంటారు, లేదా డబ్బు ఆశ కోసం పోయినోడు ఉంటాడు, కసబ్లా అంటాడు, వాడు ఏమి దిక్కు దివాన్ లేనోడు అనాథను వాడిని పట్టుకొని వాడిని ట్రైన్ చేసి పంపించారు. ఇటువంటి వాళ్ళు వస్తారు, ఇటువంటిది సరే. ఎంతో విద్యార్థులైన వాళ్ళు ఎందుకు ఇట్లా అవుతున్నారు అని మాత్రం సమాజం సీరియస్గా ఆత్మపరిశీలన చేసుకోవాలా. ప్రభుత్వాలు కూడా దీని మీద పరిశీలన చేయాలని నా అభిప్రాయం. అలాగే ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. మనతో పాటు మామిడి గిరిధర్ గారు కూడా జాయిన్ అయ్యారు. ముందు రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు, రెండు కీలక పరిణామాలేనండి. ఒక యూనివర్సిటీ యాజ్ రైట్లీ సెడ్ బై గఫూర్ గారు, 80% ఫ్యాకల్టీ అంతా ఒక మనం చాలా జాగ్రత్తతో గమనించాల్సిన ప్రాంతం నుంచి, చాలా వర్డింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది, జాగ్రత్తతో గమనించాల్సిన ప్రాంతం నుంచి వచ్చారు. దాని మీద నిఘా వర్గాలు ఇప్పటిదాకా ఎందుకు ఇనిషియేట్ చేయలేదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయలేదని. వాస్తవంగా గఫూర్ గారికి ఒక సబ్మిషన్, గఫూర్ గారు ఇస్మావిల్ అనే ముజమ్మిల్ అతను ఆ డాక్టర్ని SHSC కాలేజ్, మెడికల్ కాలేజీ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ డిస్మిస్ చేయించారు. అతని మీద అప్పటికే ఉన్నాయి. ఆ వచ్చిన వాడిని ఆ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోకుండా అతనికి ఉద్యోగం ఇచ్చింది అల్ఫలా యూనివర్సిటీ. సో థరో నాలెడ్జ్ ఉంది ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి.